సీజనల్ గా మాత్రమే దొరికే విటమిన్ సి అధికంగా కలిగిన వాక్కాయలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కి అలాగే స్కిన్ హెల్త్ కి కూడా చాలా మంచివి. మరి వీటితో వాక్కాయ పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వాక్కాయలను శుభ్రంగా కడిగి ఈ విధంగా రెండు వైపులా కూడా కట్ చేసుకుని లోన గింజల్ని తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కందిపప్పును శుభ్రంగా కడిగి ఎసరు పోసాక చిన్న ఉల్లిపాయ అలానే 2 పచ్చిమిర్చి చీలికలు వేసి 2-3 విజిల్స్ రానివ్వాలి. పప్పు ఉడికాక బాగు చేసి పెట్టుకున్న వాక్కాయలను వేసి 2 నిమిషాలు ఉడికిస్తే ఈ విధంగా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు దాంట్లో రుచికి సరిపడా ఉప్పు అలానే స్పూన్ కారాన్ని వేసి బాగా కలుపుకొని పప్పు మీకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉడికించుకొని దించేసుకోవడమే. ఇప్పుడు మెదుపుకొని తాలింపు పెట్టుకుంటే మామిడికాయ పప్పుకు పోటీగా వచ్చి మన వాక్కాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. అలా వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి దట్టించి వడియాలతో పేరప్ చేసుకుంటే సెట్ ఉంటుంది. రీల్ అయితే సేవ్ చేసుకుని ట్రై చేసేయండి.